leaning on the counter, just watching you dance to a song on the radio, taking a chance with a wooden spoon mic and your hair in a mess. Punyamurti Govinda, Punya Swarupa Govinda, Achyutananta Govinda, Adhokshaja Govinda, Govinda Hari Govinda, Gokula Nandana Govinda, Yashodanandana Govinda, Braja Gopalaka Govinda, Vraja Mandira Vasa Govinda, Vrindavana Chandra Govinda, Govinda Hari Govinda, Gokula Nandana Govinda. గోపాల గోకుల గోవింద, గోపికా వల్లభ గోవింద, గోప వీణ గోవింద, గోప భక్త ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, రామ రామ గోవింద, రఘువీర. నీ పుట్ట దగ్గర ఉండాను గుళ్ళోకి వెళ్ళరమ్మా సరే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూ అమ్మ పెద్దమ్మ తల్లి, ఈ ఆకాష్ లైఫ్లోకి ఒక అందమైన అమ్మాయిని వరంగా ప్రసాదించు తల్లి. సాసు సాసు సాసా నిజరి మరి మరి సని పా సాసు సాసు సాసా నిజరి మరి మరి సని పా సాసు. అమ్మ ఈ ఆకాష్ లైఫ్లోకి అడిగి అడగంగానే ఒక అందమైన అమ్మాయిని ప్రసాదించావు తల్లి. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకోసం నా పాపంతో చల్లగా ఉండాలి. అమ్మ ఇప్పుడే అడిగానో లేదో అడిగి అడగంగానే పూజారి గారి రూపంలో వరాన్ని ప్రసాదించావా తల్లి. నిజంగా థ్యాంక్ యూ తల్లి. ఏది అమ్మ నా లవ్ నేను సక్సెస్ చేసుకోవాలి. హాయ్ హాయ్ బాబా. హాయ్ హాయ్ లాయర్ గారు. హాయ్ అండి. హాయ్ భాష గారు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. ఏంటి స్వీట్ ఇప్పుడు అంతకుముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఈ డ్రెస్ ఏంటి, లుక్ ఏంటి, మొత్తం మారిపోయావు. ఏం చేస్తావు బాబా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా కదా. మీరేంటి అందరు కలిసి ఇక్కడ గుమ్మిగూడారు? ఒక విషయం ఏంటి, అప్పటికిప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. అవునా? లేదు, సిటీలో అలాగే ఉంటున్నారు కదా బాబా. ఇక్కడ ఇది విలేజ్, సిటీ కాదు. ఇక్కడ ఎలా ఉండదు. నువ్వు హైదరాబాద్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానండి. సాఫ్ట్వేర్ సూపర్. ఏంటి పండగకి వచ్చావా?
అంటే చాలా రోజులైంది కదా. చీటీ వస్తేనే పండగ, మళ్ళీ సపరేట్ గా పండగ. ఈరోజు అందరం కలుసుకున్నాం కాబట్టి మంచి పార్టీ చేసుకుందాం. ఏం పార్టీ చేసుకుందని చెప్పు. మరదలు వచ్చింది కాబట్టి ఏదైనా సరే అసలు అవును. ధూమ్ ధామ్ ఓకేనా? ఇంకేం విషయాలు? చాలా రోజులు కలిసి సాయిటప్పుడు ఏం చేస్తావు? సాఫ్ట్వేర్ అని చెప్పావు కదా. ఓకే. చేద్దాం అనుకుంటారు కానీ నాకే దొరికిపోతారు ఎప్పటికప్పుడు. కానీ ఇప్పుడు కూడా అలాగే దొరికిపోయారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా దర్శనం అంతే మరి. ఏం చేయగలం మేము? అయినా నువ్వు ఇలా వస్తావని తెలిసే ఇక్కడ నుంచున్నాం మేము. అవునా? అవును. నేను వచ్చే సంగతి మీకు ముందుగా ఎలా తెలుసు? అరే మాకు చెప్పాలా? తెలీదా మాకు? సునామీ వచ్చిన విపత్తులు వచ్చిన రేట్లా ఇది అంతే. పంచి వదిలేరు కదా లాయర్ గారు. మంచి ఏంటి ప్యాంట్ కూడా వదిలేస్తా. అంతానికి వస్తే బాగాలంటే నీకు కావాలి, ఇది కూడా వదిలేస్తా. అంతానికి వస్తే ఏదైనా వదలాలి. ఏంటి పార్టీ అంటున్నారు, మీరంటే ఫుల్ తీసుకుంటారు, కనీసం నాకు హాఫ్ అయినా ఇస్తారా? ఎందుకు నీకు హాఫ్ ఇచ్చేస్తాం. నీకేం సరిపోద్ది, మిగిలిందే మేము తీసుకుంటాం. అవునా? ఎంజాయ్. ఏదో కొత్త గొప్ప చొక్కలో మాకు కూడా ఇవ్వాలి. అవునా? అది అయిపోతుంది. కాదు, నేను తాగడానికి తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం మిగిలిద్దని మాత్రం అనుకోవద్దు. అది నాకే సాధ్యం. అంతే తమ్ముడు, అంతే ఇంకంతే. మిగిలేదు లేదు. బ్యాచ్ బ్యాచ్ నీకు దొరికిపోయాం ఇప్పుడు. అంతేనా? సరే తప్పదు. ఈ రోజు ఏ విధంగా సరే గ్రాండ్ గా పార్టీ జరగాల్సిందే. జంగుతున్నారా? పార్టీ ఇవ్వబడిద్దనే పుష్ప. అసలు ఈ తర్వాత తగ్గలేదు. అలా అనుకుంటే మీరు ఒక్కళ్ళు కూడా ముందు రావట్లేదు. బ్రాండ్ ఏంటి? మన బ్రాండ్. అయ్యో బాలయ్య బాబు ఏం వాడుతున్నావు? జై బాలయ్య. ఇప్పుడు నా గురించి ఎందుకులే. మారిపోయాం స్వీటీ. అవును స్వీటీ, మేమందరం మారిపోయాం. హైదరాబాద్ వెళ్ళి నువ్వు ఎలా మారిపోయావో సేమ్ మేము కూడా అలాగే మారిపోయాం. మంచి స్థాయిలో ఉన్నాం ఇప్పుడు, అప్పట్లా కాదు. మారారా? ఈ ఊళ్ళో కోతేదో వాళ్ళు ఉన్నారంటే మీ నలుగురేరా? అవునా? మాతో పాటు ఇంకో కోతుంది తెలుసా? ఎవరు? నువ్వే. లేట్ అవుతుంది, నాన్నగారు తిడతారు. టైం చాలా అవుతుంది. ఏంటి మనకు తిట్టే నాన్నగారు ఉన్నారా? అడిగాను చెప్పు. ఓకే బాయ్. బాయ్ రా. బాయ్ స్వీటీ. సాయంత్రం కలుద్దాం. సాయంత్రం వస్తాను ఇంటికి. సాయంత్రం నాన్నగారు వద్దులే. కలుద్దాం మరి. ఓకే బాయ్. 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 అరే బావా, యాడికి వెళ్ళి వస్తున్నావురా? ఏంట్రు అందరూ ఒక చోట? ఆకాష్ ఏం సంగతులు? అందరూ ఒక చోట గారు. ఏదో బాతా కానీ మీరు అందరూ వేస్తే బాగుండలే. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో మాట్లాడి వెళ్ళింది. ఎవర్రా బావా? ఆగండి రా. దేనికిరా? అరే నార్మల్గా అడిగానులే, ఏదో మీ అందరితో మాట్లాడింది కాబట్టి అడిగాను. ఏందిరా బావా? ఎవరామే? మా మరదలు బావా. మరదలా? అరే తమ్ముడు, తమ్ముడేంద్రా అదిలాగా బావా బావా అని? అరే వరుసలు మార్చేస్తున్నాడు. నేనున్నాగా. అరే ఇప్పటి వరకు బావా బావా అని తమ్ముడు అంటున్నావు ఏంటి? అరే బావా అన్నది నిన్నటి వరకు ఇప్పటి వరకు. ఇప్పటి నుండి నువ్వు నా తమ్ముడు, నీకు అన్ననే. అరే నేను చూసుకుంటా. చెబుతున్నావు ఏంటి విషయాలు, ఏంటి సంగతి? ఏం లేదులేరా తమ్ముడు. అరే ఏంటి సంగతి చెప్పు. అరే ఏం లేదులే కానీ ఇట్లా. అరే మీరు అందరూ ఆగండి అక్కడ. అరే మీరు ఇక్కడ అవునులే కానీ అత్తమామ ఏం చేస్తుంటారు? బాగానే ఉంది అత్తమామకి. ఏదైనా తేడా చేస్తే తోలు తీస్తా ఉంటారు. నేను చూసుకుంటారా, నువ్వు ఉన్నావుగా నా తమ్ముడివి. ఏం చూస్తావు? తమ్ముడు ఆ మాత్రం ఫ్రెండ్ హెల్ప్ చేయలేవా? ఏం చేయాలరా? అరే ఏం చేయాలరా అంటావేంట్రా? నేను నీకు మొన్న ఒక అమ్మాయిని టెంపుల్ లో చూశానని చెప్పాను. చెప్పావు. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నా? ఎవరు? ఇప్పుడు నువ్వు మాట్లాడినా నీ మరదలు. మా మరదలా? అవునరా నీ మరదలే. అందుకే నేను అత్తమ్ముడి. నీకు మా మరదల ముందు మా మామ ఉన్నాడు రా.
మామూలు కాదు. అరే మామ అంటావేంటా? మన మామ ఇంకా అవలేదు కదరా. అరే తమ్ముడు, నీ మామయ్యతో ఒకటి నా మామయ్యతో ఒకటి మన మామరా. దండం పెడుతున్నాను వదిలేరా బాబు. అరే నువ్వే అంటే ఎట్లా? మా ఇద్దరికి మధ్య నువ్వే హెల్ప్ చేసి పెట్టరా, మా ఇద్దరిని సెట్ చేసి పెట్టరా. ఫ్రెండ్ గా మాత్రం హెల్ప్ చేయమంటరా. అరే నేను చేస్తారా, కానీ నీకు మా మామ గురించి తెలియదురా. అరే ఇంకా మళ్ళీ మా మామ అంటావేంటి? మన మామ ఆ, మన గురించి మామ. నీకు తెలీదురా. ఆ. తేడా వస్తే ముక్కలు ముక్కలు నరికేస్తాడు. అరే నాతో పాటు నేను దండం నరికేస్తాను. పెడతారా, బతుకుంటే బఠానీలైనా అమ్ముకొని బతుకుతారా. వాడి జోలు నేను వెళ్ళలేను, నీకు దండం అరే పెడతారా. అరే అరే తమ్ముడు, అరే తమ్ముడు, ఈ అన్నను వదిలిపెట్టి వెళ్తున్నా. అరే ప్లీజ్ రా. నిన్న టెంపుల్లో ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుండి సరిగా నిద్రపడట్లా. అదే అమ్మాయి నా ఫ్రెండ్కి మరదలనుకుంటే చాలా సంతోషపడ్డా, కానీ వాడు నాకు హెల్ప్ చేయడానికేమో ఆలోచిస్తున్నాడు. వాళ్ళ మామయ్యకి చాలా భయపడుతున్నాడు. ఏదేమైనప్పటికీ వాడికి కాల్ చేసి వాడి హెల్ప్ తీసుకోవడమే కరెక్ట్ ఈ విషయం. ఎందుకంటే వాడు హెల్ప్ చేయకుండా నేనైతే ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవడం చాలా కష్టం. ఏదేమైనా వాడు తిట్టినా సరే నేను వాడికి కాల్ చేసి వాడి హెల్ప్ తీసుకోవడం కంపల్సరీ. వాడికి కాల్ చేయాలి. అరే సోను, నువ్వే మా ఇద్దరిని కలపాలరా. ఎస్ సోను. అరే బావా, ఓ సారీ. అరే తమ్ముడు, సారీ రా, ఫ్లోలో వచ్చేసింది. ఏంట్రా తమ్ముడు, ఏంటి సంగతి? ఏంటి ఎందుకు చేస్తారా తమ్ముడు? నిన్న మన మరదలను చూసిన దగ్గర నుండి నా మనసులా లేదురా. నీకు దండం పెడతారా, చెప్తా కదరా నేను. అరే నువ్వే అలా అంటే ఎలారా? నాకు హెల్ప్ చేసేది నువ్వే కదరా. చిన్నప్పటి నుండి ప్రతిదీ నాకు ఏదైనా నీతో షేర్ చేసుకునే అలవాటు. అలానే నీ మరదలను చూసినాక కూడా నిన్నే హెల్ప్ చేయమని అడుగుతున్నాను కదరా. నేను ఒక విషయం చెప్తా వినరా. చెప్పురా. నువ్వు నిన్న మా మామ గురించే చెప్తా, ఈరోజు మా మరదల గురించి చెప్తా చూడు. చెప్పురా. ఇంటి దగ్గర ఉన్నప్పుడేరా లంగా చీరా, బయటకు వచ్చి తను వెస్ట్రన్ టైప్ అనమాట. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు తను పడేయాలంటే. అరే తమ్ముడు, తను వెస్ట్రన్ సాఫ్ట్ అనేది మనకు అనవసరం. బయట తనకు ఒక పేరు తెలుసా? ఏంటి అదో? రౌడీ బేబీ అని పిలుస్తుంటారు. అవునా? రౌడీ బేబీ? అరే మీ అందరికీ రౌడీ బేబేమో, నాకు మాత్రం నా డ్రీమ్ గర్ల్, నా స్వప్న సుందరి. అయినా మీరు స్వీటీ అని పిలిచావు కదరా, ఈ రౌడీ బేబీ అనే పేరేంటి? అందరూ అంటే తన గురించి తెలిసిన వాళ్ళు అందరూ రౌడీ బేబీ అంటే తను అమ్మాయిలా కాదు అబ్బాయిలా ఉంటది. అరే ఎంత అమ్మాయి అయినా అబ్బాయిగా ఉన్నా రేపు మనం మూడు వేసిన తర్వాత మన భార్యగా ఉండాల్సిందే కదరా మామ. సారీ తమ్ముడు. మా మామ లవ్ చేసినందుకు నిన్ను, నీకు హెల్ప్ చేసినందుకు నన్ను మటన్ కొట్టేస్తాడు రా. అరే నా ఫ్రెండ్ కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవారా? సరే నువ్వు ఎలాగూ నేను చెప్పింది వినేటట్లేవు కానీ విషయం ఏంటంటే ఆ అమ్మాయికి టెంపుల్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. అవునా? టెంపుల్ మన ఊళ్ళో ఉన్న ప్రతి టెంపుల్కి వెళ్తుంది. ఓకే. సో ఆ టైంలో నువ్వు ఏదైనా ట్రై చేసుకో. అవునా? నువ్వు హెల్ప్ నువ్వు తను ఓకే అంటే నేను హెల్ప్ చేస్తా. తను ఓకే అనకపోతే నన్ను కూడా బాధితురా. ఎందుకురా నన్ను ఎందుకురా ఇలా హింసిస్తున్నావు? సరేరా, నువ్వు ఈ మాత్రం హింట్ ఇచ్చావు, ఇక నేను అల్లుకుపోతాగా. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. స్వీటీ బండి ఇక్కడే ఉంది అంటే ఈ భక్తురాలు ఈ గుళ్ళోనే ఉందేమో. నా మనసుకేవయింది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదిలా. నాకు అలాగే ఉంది,
తెలిసేదిలా లోపల మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది, నా మనసుకేవయింది నే మాయ. ఈడేంటి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. మనకెందుకే అలాగే చీటీ నువ్వు ఇందాక చూస్తున్నానని చెప్పాడు నిజమేనే, ఆడు నీకెళ్ళే చూస్తున్నాడు. అవునా, ఆడి సంగతి ఇప్పుడు చెబుతా చూడు, పట్టుకో. ఏంట్రా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవుతున్నా? మొన్న చూస్తే ఆ టెంపుల్ కాడ ఫాలో అయ్యి మళ్ళీ ఈ రోజు చూస్తే ఈ టెంపుల్కి వచ్చు, ఏంటి సంగతి? అంటే నేను మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు మేడం, నేను ఈరోజు కామన్గా క్యాజువల్గా టెంపుల్స్కి వస్తాను, మీకు ఎలా దైవభక్తి భావంతో వస్తారో నేను అలానే వచ్చాను. మధ్యలో కూడా 2-3 సార్లు ఫాలో అయ్యావు. అంటే నేను ఫాలో అవుతున్నాను మీకు ఎలా తెలిసింది? అది నేను మీ వెంట పడుతున్నానని మీ ఊహ, కానీ నేను మీ వెంట పడట్లేదు మేడం. ఏదో టెంపుల్కి వచ్చాను భక్తి భావంతో అని ఉన్నాను, చల్లగా ఉందని చెట్టు కింద కూర్చున్నాను మేడం. నేను అక్కడ కూర్చుంటే మా ఇంకా చూసుకుంటూ కూర్చున్నావు, ఒకసారి నా ఎంట పడితే బాగోదు. సరే. ఏంట్రా నాయన కంచులాగుంది, మా సోను గారు చెప్పినట్టు ఇది చాలా కంచు, కనిపించినంత సాఫ్ట్ అయితే కాదు. ఉదయాన్నే దీని చేతిలో బుక్ అయ్యా. బండి ఇక్కడే ఉంది, ఇదేనేమో స్వీటీ వాళ్ళ ఇల్లు. ఎందుకో తను నన్ను ఇష్టపడుతున్నట్టు అర్థమవుతుంది. ఏదేమైనా ఈరోజు నాకున్న డౌట్ని క్లారిఫై చేసుకుంటా, తనకి నాపై ఉన్న ఇష్టాన్ని తెలుసుకుంటా. నిన్న నన్ను ఫాలో అయిన అతన్ని గుళ్ళో చాలా తిట్టేశాను, బాగా హట్ అయినట్టు ఉన్నాడు. అయినా ఏముంది, అతను కూడా చాలా బాగుండు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడో ఏంటో. ఎవరిది కొత్త నెంబరు? హలో, హాయ్ అండి. ఎవరండి? నేను ఆకాష్. ఆకాషా? ఆకాష్ ఎవరు? అదేనండి, నిన్న టెంపుల్లో కలిసి నాపై గొడవడారు చూసారా, ఆ ఆకాష్ని. ఓ మీరండి, నా నెంబర్ మీకు ఎలా వచ్చింది? మనసుంటే మార్గాలు ఉంటాయండి. నిన్న మీరు నాకు వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు కదా, నేను మీకు తెలియకుండా మీ ఇంటి వరకు వచ్చాను, మిమ్మల్ని ఫాలో అయ్యాను, మీ ఇంటి అడ్రస్ తెలుసుకున్నా. మీకు విషయం తెలుసా, ఈరోజు కూడా నేను మీ ఇంటి దగ్గరికి వచ్చా. వెస్ట్రన్ లుక్లో మీరు భలే ఉన్నారండి. మీకు విషయం తెలుసా, ఆ రోజు ఫస్ట్ టైం మిమ్మల్ని శారీలో చూసినప్పుడే నేను మీకు పడిపోయానండి. ఆ రోజు నుండి నిన్నటి వరకు ప్రతిరోజు మీకోసం ఈ ఊరు మొత్తం జలడేశా, కానీ ఆ దేవుడు వరం ఇచ్చినట్టుగా నిన్న టెంపుల్లోనే కనిపించారు మీరు. మిమ్మల్ని చూడంగానే నా వెహికల్ పార్క్ చేసి ఆ దేవుడి దగ్గరికి వస్తే మీరేమో నా మీద పోట్లాడారండి. మీరు పోట్లాడినందుకు బాధగా లేదు, ఆ రూపంలోనైనా మీరు నాతో మాట్లాడారని
చాలా సరే సంతోషంగా ఉంది. సర్లే కానీ పులిహోర బాగానే కలుపుతున్నారు. అసలు విషయం ఏంటో చెప్పండి. ఇంత చెప్పినా నా మనసులో మాట మీకు అర్థం కాలేదా? నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని, మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కోసం ఈరోజు మీకు కాల్ చేశాను. మీకు కూడా నాపై ఇష్టం ఉంటే రేపు ఉదయం మన ఊరి నడింబాట్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మీరు వస్తారని ఎదురు చూస్తూ ఉంటా. మీరు వస్తారనే ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఉంటానండి. నేను కూడా ఇష్టపడుతున్నాను రా. ఈ మాట నువ్వు ఎప్పుడెప్పుడు చెబుతావు అని ఎదురు చూస్తున్నాను. అలాంటిది నేనే ఎలా మిస్ చేసుకుంటాను. రేపు చూడు, నీకంటే ముందు నేనే వస్తాను. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమ ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయా ఆశపడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలే ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలే నెదరోయే నీ కణలు ఎదలోనే ఆకలలు ఎదురైనా ఎప్పుడైనా కళ్ళారా చూసేనా నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం అన్నా నువ్వేనా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇప్పుడైనా ఇకనైనా నీ పంతా మాగేనా నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమే చేసి నా పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా నీ తోడే కావాలంటూ నీ నీడై ఉండాలంటూ నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ అంటే సిటీ తోట దగ్గర తీసుకొచ్చాను. ఏమీ లేదా సిరి, నేను అర్జెంటుగా ఆకాష్తో మాట్లాడాలి. నేను మామిడి తోట దగ్గర రమ్మని చెప్పాలి. తొందరగా ఫోన్ చేయవే మరి. అరే, ఫిష్ ట్యాంక్కి నీళ్లు పెట్టడం మర్చిపోయాను. అమ్మకి చెప్తే అరిసిద్ది. ఏంటి స్వీటీ ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో స్వీటీ, చెప్పు. ఆకాష్ ఎక్కడున్నావు? నేను ఇక్కడ మా చేపల చెరువులోనే ఉన్నా.
అర్జెంటుగా నీతో మాట్లాడాలి. అవునా? మా తోటలోకి రా. సరే వస్తున్నా. త్వరగా రా. సరే వస్తున్నా. ఓకే ఓకే ఇప్పుడే బయలుదేరుతున్నా, వస్తున్నా. ఏంటి ఆకాశ్ ఇంకా రాలేదు? ఇప్పుడే కదా ఫోన్ చేశావు, వస్తావులే, కంగారు పడబాకు. ఏంటి మా లవ్ ఇంత తొందరగా ఫోన్ చేసింది, ఇంత కంగారుతో మంది? అయ్యో ఆకాశ్ వచ్చాడే, మాట్లాడుకుంది నేను పక్కన. ఏంటి స్వీటీ ఇంత కంగారుగా ఫోన్ చేసా, ఏం జరిగింది? ఇంతసేపు రావడానికి నీకోసం ఎంతసేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్నా. అది కాదు స్వీటీ. ఏంటి స్వీటీ ఇంత సడన్గా ఫోన్ చేసావు, ఇంత కంగారు పడుతున్నావు? ఏదో మాట్లాడాలి అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి ఏం జరిగింది? ఆకాశ్, నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆకాశ్, కానీ జీవితంలో నువ్వు తప్ప నాకు ఎవ్వరూ వద్దు ఆకాశ్. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఆకాశ్. నిన్ను తప్ప నా లైఫ్లో ఇంకా వేరే వాడిని ఊహించుకోలేను. ఏంటి స్వీటీ జరగని పెళ్లి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? నేనుండగా ఈ పెళ్లి చూపులు జరగవు, ఈ పెళ్ళి జరగదు. ఏ నీకు నా మీద నమ్మకం లేదా, లేక మన ప్రేమ మీద నమ్మకం లేదా? లేదు ఆకాశ్, నా భయం అంతా మా ఇంట్లో వాళ్ళ గురించి, మన ప్రేమ గురించి మా నాన్నగారికి తెలిసిపోయింది. ఇది మా స్పీడ్ బండి లాగుంది, స్థానాలు కూడా ఇవ్వలేదు. లోపల ఏమైనా ఉన్నారా ఏంటి? నేనున్నాను కదా స్వీటీ, అంతా నేను చూసుకుంటాను. మన ప్రేమని నిలబెట్టుకుంటానని నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. స్వీటీ నువ్వు దాని గురించి అంతలా ఆలోచించు, మాకు ఏదైనా నేను చూసుకుంటాను నీకు ప్రామిస్ చేశాను కదా. ఆ పెళ్ళి జరగదు, మర్చిపో. బాబాయ్, స్వీటీ నేనున్నా, భయపడకు. మా స్వీట్ వేసి వదిలిపెట్టు. ఏంటి స్వీట్ ఇచ్చి వదిలిపెట్టాలా? స్వీటీకి మాటిచ్చా, ఈ చెయ్యి వదిలిపెట్టానని, కడదాకా తోడుంటానని. నేను మాటిచ్చే ముందే ఆలోచిస్తా, మాటిచ్చిన తర్వాత ఎంతవరకైనా వెళతా. నీ ఆకురౌడి మాటలకు భయపడతాననుకున్నావా? ఒకటి విను, స్వీటీ నాది. మమ్మల్ని ఇద్దరిని పెడితిద్దామని చూస్తే ఎవడినైనా తొక్కిపట్టి నార తీస్తా. ఆకాశ్, మా ఇంటి ఆటపడ్డ చెయ్యి పట్టావు, మా అన్న తెలితే నీ చెయ్యి నరికేస్తాడు. రేయ్, ఈ చెయ్యి పట్టక ముందే ఆలోచిస్తా, పట్టినాక కాదు. నీ అన్నకు చెప్పు, కాదు లేదు కూడదు అని ఫర్దర్గా వేరే స్టెప్ వేస్తే మీ ఊహలకి అందనంత ఘోరంగా మీ చావుని మీకు పరిచయం చేస్తా. కాదు లేదు కూడదు అంటే రమ్మను, నువ్వు వస్తావో, నీ అన్న వస్తాడో, నీ మంది వస్తాడో, ఒక్కడిని కూడా వదిలిపెట్టను నా కొడకల్లారా. స్వీటీ నాది, స్వీటీకి నేనున్నా. కాదు కూడదు ఈ ఆకాష్ గారితో పెట్టుకోవాలి, ఆకాష్ గారిని తట్టుకోవాలని చూస్తే నా కొడకల్లారా
చావు ఎలాగుండిద్దో మీకు పరిచయం చేస్తా. స్వీటీ నాది, నీ అన్నకు చెప్పుకో. స్వీటీని నన్ను విడదీయాలని చూస్తే ఏ ఒక్కడిని వదిలిపెట్టను. ఇది ఈ ఆకాశగాడి మాటగా నీ అన్నకు చెప్పు. నీ సంగతి తేలుస్తా. బాబాయ్ ఇంటికి వెళ్తున్నాడు, నాకు భయంగా ఉంది. నాన్నగారికి మొత్తం చెప్పేస్తాడు. రేపటి నుంచి మనల్ని కలవనీయకుండా చేస్తాడు. బాబాయ్కి నా లవ్ మ్యాటర్ తెలిసిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నకి చెబితే అమ్మో చాలా భయం వేస్తుంది. వదినా వదినా, ఏంటి వాసు? స్వీటీ ఎక్కడా? ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చి రూమ్లో పడుకుంది వాసు. స్వీటీ 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 బాబాయ్ వచ్చేసాడు, ఇప్పుడు ఎలా? స్వీటీ బాబాయ్ ఏంటి పెళ్ళింటికి వెళ్ళి వచ్చావా? ఏంటి వాసు, ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈరోజు నీ కూతురు ఆ వేస్ట్ గాడు ఆకాశ్ గాడితో చెట్ట పట్టలు వేసుకుని పేమాదామని ఈరోజు మన తోటలో కనపడింది. ఈరోజు వాడు మన ఇంటి అడ్మిట్ చేపట్టుకొని అంటే వాడు నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ ఎదవ నాకే వార్నింగ్ ఇస్తాడా? ఏమే మన స్థాయి కన్నోడితో పేమాదామని ఆ అలగా నాకుతో తిరుగుతావా? వాడెంత బతుకెంత? ఆడదావాడే కావాలి, ఆడంటేనే నాకు ఇష్టం. చావైనా బతికైనా ఆడుతూనే ఉంటా నేను. చావనైనా చేస్తాను కానీ ఆడలేని నా జీవితంలో మరొకళ్ళని నేను ఊహించుకోలేను. ఏం మాట్లాడుతున్నావే? మాకన్నా వాడే ఎక్కువ అయ్యాడే నీకు? అవును, ఆడే నాకు ఎక్కువ, ఆడితేనే నా జీవితం. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు ఆకాశగాడు పిచ్చి పట్టింది. ఆడంటే నాకు పిచ్చి. వాడిని నిన్ను చూసి కాదే ప్రేమించింది, నీ డబ్బును చూసి ప్రేమించాడు అని మర్చిపో. ఏంటి మర్చిపోవడమా? మర్చిపోవడం అంటే జరిగితే అది నేను చచ్చిపోవడమే. ఏమే చచ్చిపోతావా? చావు.
సీటీ 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 ఏంటి? భోజనం చేయవే. నాకు భోజనం వద్దు, ఏమొద్దు, వెళ్ళు. తింటే తినే, లేకపోతే ఏమీ లేదు. నాకు అర్థమవుతుంది. అలా అని నా పేరెంట్స్కి దూరం చేసుకోలేను, నిన్ను దూరం పెట్టలేను. ఈ అన్నిటికీ పరిష్కారం నా చావు ఒకటి. నన్ను క్షమించాక మన ప్రేమను బతికించుకోలేక పిరిగిదానిలాగా చనిపోతున్నా. నన్ను క్షమించాక ఇంతకు మించి ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆకాష్. ఈ జన్మలో నీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు ఆకాష్. ఆకాష్, ఆకాష్, ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా. ఆకాశ్ గడు మేలో పడి ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అలాగే పడుకుంటుంది. నువ్వైనా బతిలాడి పెట్టవే. మందిగా అబద్ధమా అబద్ధమా నీతోనే నా ఊహలే అబద్ధమా ఆ కాలం అబద్ధమా ఆనందం అబద్ధమా నడిచే దారులే మన సీటీ లేదు అండి. అమ్మా సిటీ సిటీ, అయ్యో అమ్మా, నేను అమ్మని వచ్చాను, మాట్లాడు నాతో ఒకసారి. అమ్మా మాట్లాడు మాట్లాడు. ఉంటే చాలంది ప్రాణం చాలే ప్రయత్నమంతా ఆకాశం ఇంతగా ప్రేమిస్తున్నావన్న సంగతి నాకు తెలియదే బాబు. ఏంటన్నా ఏమైంది? అయ్యా వాసు, మళ్ళీ పెళ్ళి లేదు, సీటీ లేదు నాయనా.
అమ్మా స్వీటీ స్వీటీ ఆకాశం మాయలో పడిపోయి నాయనా. అయ్యో ఎంత పని చేసిందో స్వీటీ స్వీటీ నాయనా. అమ్మా స్వీటీ అమ్మా స్వీటీ బాబాయ్ వచ్చాడు, మాట్లాడవే. ఉన్నారు మా తల్లి అమ్మా లేకమ్మా. బాబాయ్ మాట్లాడు. నమ్మలేదే నా తల్లి. ఎంత పని ఎంత ప్రేమ చేయించావని ఒప్పించి పెళ్లి చేసేదాన్ని తల్లి. లేకమ్మా. లేకవే లేకవే. బాబాయ్ వచ్చాడు, మాట్లాడమ్మా. బాబాయ్ వచ్చాడమ్మా మాట్లాడమ్మా. వచ్చాడు, మాట్లాడవే. తల్లి బాబాయ్ బాబాయ్ నేనే. ఏం లేదురా, స్వీటీ 2 రోజుల నుండి నాకు కాల్ చేయడం లేదు. మా చిన్న మామ స్వీటీ మామిడి తోటలో కలిస్తే మా ఇద్దరిని చూసి మీ అత్త మామలు చెప్పాడు. మీ అత్తయ్య గారు నన్ను స్వీటీని కలవనీయకుండా స్వీటీకి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోనే ఉంచింది. ఏం జరిగిందా అని తెలుసుకోవడానికి కూడా తన ఫోన్ ఎత్తడం లేదు. అందుకే సిరిని స్వీటీ వాళ్ళ ఇంటికి పంపించా. మరి సిరి ఫోన్ చేసిందా? లేదురా, సిరి కాల్ కోసమే వెయిటింగ్. నువ్వేం టెన్షన్ పడకురా, ఏం కాదులే, ఫోన్ చేస్తుంది. ఏమో నువ్వు చెప్తా ఉంటావు కదా, మీ మామ పెద్ద మూర్ఖుడు, మీ అత్త చాలా పట్టుదలగా మంచిదని. నాకు అదే భయంగా ఉంది. నన్ను స్వీటీని ఎక్కడ దూరం చేస్తారని చాలా టెన్షన్గా ఉందిరా. ఏం టెన్షన్ పడకు, నీకేం కాదు. స్వీటీ ఖచ్చితంగా నీ కోసం వస్తుంది, నువ్వు భయపడకు, నేనున్నా కదా. శ్రీ ఫోన్ చేస్తా. నా నమ్మకం నువ్వు ఉన్నావనేరా. ఏదో ఒకటి చెప్పి మీ అత్తయ్య వాళ్ళతో మా ప్రేమ గురించి చెప్పి మా ఇద్దరు మ్యారేజ్ అయ్యి చూడరా. నేను మాట్లాడతా కదా, నువ్వు టెన్షన్ పడకు. హే, సిరి కాల్ చేస్తుంది. ఎత్తు మాట్లాడు. హలో ఆకాష్. సిరి, హలో సిరి. ఆకాష్. సిరి ఎందుకు ఏడుస్తున్నావు? చీటీ మనకి లేదు ఆకాష్. ఏంటి? చీటీ చచ్చిపోయింది ఆకాష్. ఏమైందిరా? ఏంటి ఏమైంది? స్వీటీ మనకు లేదా? ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావురా? చెప్పు, అసలు ఏం జరిగింది? ఆకాష్ ఏమైంది? చెప్పు, విషయం చెప్పు, ఏం జరిగిందో. సరే ఏమైందిరా? అవునా? ఏమైందిరా? సరే వస్తున్నా. మనకు లేదంట్రా. సూసైడ్ చేసుకున్నాను తమ్ముడు. మేము ఉన్నాం కదరా మీకు, నీకని మేము ఉన్నాం కదా. చెప్పరా? నేను బతకలేనురా. మేము ఉన్నాం, చూద్దాం. నేను వెళ్ళి కనుక్కుంటాను. అప్పుడు నిజం తెలుసుకోండి. జీవితం నాకు స్వీటీకి ఏం కాదు, స్వీటీకి ఏం కాదు, మేము చూస్తాం. మాట్లాడలేదని ఆట పట్టేస్తుందమ్మా. నేను వెళ్ళి కనుక్కుంటాను. ఆకాష్, 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 ఆకాష్. నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేశావే. నిన్ను వీడిపోనంది నా ప్రాణమే, నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే. సగమేనే మిగిలున్న
ప్రేమికులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం. మీ ప్రేమని మీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, చావు ఒక్కటే పరిష్కారమని క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీ యొక్క తల్లిదండ్రులను బాధ పెడుతుంది, మీ యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీ కుటుంబాలను బాధ పెట్టద్దు. ఇంకో మాట ఏంటంటే, తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లల ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళని ఆశీర్వదించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సందేశం ప్రతి ఒక్క యువతకి, నేటి పెద్దలందరికీ అంకితం. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.